38 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. మరో కథ ఉందని చెప్పుకోవచ్చు. కొడుకులో యుద్ధం మొదలైందే ఆ కథ వల్ల అని చెప్పుకోవచ్చు. హలో గైస్, కమల్ హాసన్ గారు, మణి శర్మ గారు 38 సంవత్సరాల తర్వాత కలుసుకొచ్చిన సినిమానే థర్డ్ లైఫ్ అనే చిత్రం. ఇక మీకు ట్రైలర్లో చూసినట్టు తండ్రి కొడుకుతో యుద్ధం జరుగుతుంది, కానీ అసలైన మరో కథ ఉందని చెప్పుకోవచ్చు. ఆ కథ ఈ తండ్రి కొడుకులో యుద్ధం మొదలైందే ఆ కథ వల్ల అని చెప్పుకోవచ్చు. ఆ మరోవైపు ఉన్న కథని తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లగేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అది ఎలాంటి కథ మీకు తెలుసా? కమల్ హాసన్ గారు, నాసర్ గారు ఇద్దరు బ్రదర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ కమల్ హాసన్ గారు మెయిన్ రోల్ పాత్రగా చేస్తాడు హీరోగా. అయితే మన హీరో పెద్ద గ్యాంగ్స్టార్ ఉంటాడు. అయితే ఆ గ్యాంగ్స్టార్ మళ్ళీ తన కొడుకుకి తన గ్యాంగ్స్టార్ వారసత్వం ఇస్తాడు. అంటే తను కమల్ హాసన్ గారు లోపల ఉండి చూసుకుంటారు, అదేవిధంగా తన కొడుకు ముందర ఉండి చూసుకుంటాడు, అంటే బయట చూసుకుంటాడు. ఇది అసలైన పాయింట్ అని మీకు అందరికి తెలిసిందే. కానీ తన పక్కనే ఉంటూ శత్రుగా మారుతాడు. ఎందుకంటే మరి నేను పీకనికి ఉన్న నా బ్రదర్ని అని చూసుకోవడానికి ఉన్నప్పుడు ఆ పాయింట్తో రేజ్ అయిన కథని తన కొడుకుకి యుద్ధం వైపు నడిపించడానికి దారి మళ్ళించిందని చెప్పుకోవచ్చు. ఇదంతా జరగడానికి కారణం బ్రదర్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్రదర్ వల్ల మరొక సమస్య వచ్చి పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు కమల్ హాసన్ గారి సినిమాలో. ఇదే భయ్య అసలైన కథ ప్రారంభంగానికే. మరి మీకు ఎలా అనిపించిందో ఈ నిజమైన కథ తెలుసుకోవడానికి ప్రాపర్గా సినిమాలో ఉంటుంది ఈ కథ. ఉండకపోతే నిజంగా చెప్తున్నా, ఐ విల్ గివ్ ద సారీ ఫర్ ద ఆల్ విత్ మై సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.